పని ఇస్తామని తీసుకెళ్లి అత్యాచారం. ఈ దుర్మార్గులను ఏం చేయాలి? ఇంతకుముందు నేను ఒక వార్త చదివిన. ఇది ఏందనాలి వీటిని? రోజు ఓ చోట, రోజు ఓ చోట కాదు, ఇది వందల చోట్ల అవుతా ఉన్నాయి. బయటికి వెళ్ళేటి, బయట కనబడేటి కొన్ని అయితే కొంతమంది చెప్పుకోలేక కూడా ఉన్నటువంటి, బయటికి రానటువంటి అవి కూడా చాలా ఉన్నాయి. మెదక్లో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకానికి తెగబడ్డారు. పొట్టకూటికి కూలి పని వెతుక్కుంటూ వచ్చిన మహిళకు పనిస్తామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను చిత్రహింసలు పెట్టి తీవ్రంగా గాయపరిచారు. అత్యాచారానికి పాల్పడమే కాక వివస్త్రను చేసి అక్కడ ఓ చిన్న స్తంభానికి కట్టేసి పరారయ్యిందట. రాత్రంతా ఆ నిర్మానుష్య ప్రదేశంలోనే ఉన్న ఆ మహిళను ఉదయాన్నే అటుగా వచ్చిన వారు గుర్తించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలైన ఆమెకు చికిత్స పొందుతూ ఆమె మరణించిందట. అయ్యో పాపం, ఆల్రెడీ చచ్చిపోయిందట. ఇక బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జానకంపల్లి పంచాయతీలోని ఓ తాండావాసి మహిళా కూలి పనికి శుక్రవారం ఉదయం మెదక్ వచ్చింది. అక్కడ ఓ అడ్డాలో పని కోసం ఎదురు చూస్తుండగా పని ఉందని నమ్మపలికిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కోల్చారం మండలం పరిధిలోని అప్పాజిపల్లి శివారు ఏడుపాయలో వెళ్లే రోడ్డు మార్గంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాయత్నం చేసి చివరకు వివస్త్రం చేసి ఆమె 2 చేతులను ఓ స్తంభానికి కట్టేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం అటుగా వచ్చిన వారు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన పరిస్థితి విషమిస్తే వైద్యుల సూచన మేరకు ఆమెను హైదరాబాద్ గాంధీకి తీసుకొస్తే గాంధీలోనే ఆమె మార్గ మధ్యలోనే గాంధీకి తీసుకొస్తా అంటే చచ్చిపోయిందట పాపం. వాడిని ఇమీడియట్గా ఎవడు వాడు అని పోలీసులు ఆ మెదకు పోలీసులు పట్టుకొని తగినటువంటి శిక్ష చేయాలి.